బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. మొన్న రీసెంట్ గా స్వేరింగ్ ఇన్ సెరమనీలో ఎ న్యూ ఎరా ఆఫ్ సోషల్ జస్టిస్ బిగిన్స్ అని చెప్పి తమిళనాడు సీఎం అన్నారు. అసలు ఈ సోషల్ జస్టిస్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం అని చెప్పి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను నేను. హిస్టారికల్ గా చూస్తే మొత్తం ఇప్పుడు బ్రిటిష్ రూల్ అయిన తర్వాత ఇండియాలో మొత్తం లూటీ చేసేసి అందరినీ రాబ్ చేసిన తర్వాత మాక్సిమం అందరినీ పావర్టీలోకి పుష్ చేసేసిన తర్వాత ఒక అప్రైజింగ్ వస్తుందనే టైంలో సోషల్ జస్టిస్ అనే టర్మ్ ఒకటి కాయిన్ చేశారు. అది జస్టిస్ కాదు, న్యాయం కాదు, సోషల్ జస్టిస్. సో మనలాంటి వాళ్ళందరూ పావర్టీలో పుష్ చేసిన బండి వాళ్ళందరూ మళ్ళీ ఏది మా రివోల్ట్ చేయకుండా వాళ్ళకి ఒక సూడో టర్మ్ తయారు చేసి ఇచ్చి అది మళ్ళీ మన సొసైటీకి అగెయిన్స్ట్ గా ఉపయోగపడేటట్టే దాని చుట్టూ సిస్టమ్స్, బ్యూరోక్రసీ, మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్రియేట్ చేసి ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా అదే బేసిస్ మీద తయారు చేసి ఇంకా వాళ్ళు ఈ సిస్టమ్ ఉపయోగించుకొని పర్పెచువల్ గా రూల్ చేసేటట్టు ఒక సిస్టమ్ డిజైన్ చేశారు. బ్రిటిష్ రూల్ తర్వాత ఉన్న ఆకలి, కోపం, ఆవేదన, ఫ్రస్ట్రేషన్ అది బ్రిటిష్ వాళ్ళ వైపు వెళ్లకుండా అది మళ్ళీ మనల్ని మింగేసేలాగా చేయడానికి ఈ సిస్టమ్ క్రియేట్ చేశారు. ఇది ఎకనామికల్ గా ఎలా ఉంటుందంటే ఇవి ఇండివిజువల్ లెవెల్లో ఒక దొంగకి, ఒక ఎక్స్టార్షనిస్ట్ కి, ఒక ఆంటర్ప్రినర్ కి లేదా కష్టపడి పనిచేసే వ్యక్తి, ట్యాక్స్లు కట్టి ఫ్యామిలీలు పోషించుకునే వ్యక్తికి ఒకటే రైట్స్ ఇస్తాయన్నమాట. అది ఇండివిజువల్ లెవెల్లో బిగ్ డ్రాబ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ కొన్నారనుకోండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా, ఆ ల్యాండ్ ని ఎవరైనా కబ్జా చేయడానికి వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ కబ్జా చేసే వాడికి మీద మనం వెయిట్ చేసి సిస్టమ్ పని చేయక సరైనటువంటి చర్యలు తీసుకోక యంత్రాంగం సిస్టమాటిక్ లూప్ హోల్స్ వల్ల అలా డిలే ఎక్కడైనా మనం టెంపర్ లూజ్ అయ్యి ఏమైనా రియాక్ట్ అయ్యామనుకోండి మన మీద వెంటనే కేసు ఫైల్ చేయడానికి సిస్టమ్ ఎక్కడ వెనకాడదు. సిస్టమ్ తాలూకా వీక్నెస్ ని ఒప్పుకోకుండా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఇంకా వాళ్ళ మీదే కేసులు పెట్టేలాగా సిస్టమ్ అవుతుంది. అప్పుడు ఈ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ అనే సిస్టమ్ ఎవరైతే ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే పరంగా మనం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు ఏవి చేసినా కూడా ఎక్కడైనా కూడా ఎవరైనా మనకి అడ్డంకులు కలిగించే వాళ్ళకి సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. సో ఒక కష్టపడి ట్యాక్సులు కట్టి అన్ని చేసి జీతాలు అన్ని కరెక్ట్ గా చేసుకుని ఇచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను ట్యాక్సులు కడుతుంటే ఈ పోలీసులు, లాయర్లు, జడ్జిలు, గవర్నమెంట్లు అన్ని పనిచేస్తున్నాయి. కానీ నాకు హెల్ప్ చేయకుండా ఎవరైతే నన్ను మళ్ళీ ఎక్స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తున్నాయి అనిపిస్తుంది. కానీ ఇది జరుగుతుంది బై మిస్టేక్ కాదు, బై డిజైన్. కావాలనే జరుగుతుంది. ఇలా ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి సిస్టమ్ బతుకుతున్నది, ఆ సిస్టమ్ కి యూజ్ ఉంటున్నది, లేదంటే ఆ సిస్టమ్ కే యూజ్ ఉండదు. సో అందుకని ఈ రోగ్స్ ని ఈ సిస్టమ్ ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. యాక్చువల్ గా ఎవరైతే ఎకనామిక్ గా కాంట్రిబ్యూట్ చేసి ప్రొడక్టివ్ గా అవుదాం అనుకుంటున్నారో వాళ్ళని పెయినలైజ్ చేస్తుంది. ఇలాగా ఇండివిజువల్ లెవెల్లో సోషల్ జస్టిస్ సిస్టమ్ నెగిటివ్ గా ఎఫెక్ట్ చేస్తుంది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ప్రొడక్టివిటీకి. ఇంకా కొంచెం హై లెవెల్లో, కొంచెం మ్యాక్రో ఎకనామిక్స్ లో చూస్తే యాక్చువల్ గా సోషల్ జస్టిస్ అంటే కాస్ట్, క్రీడ్, రిలీజన్ ఏది చూడకుండా అన్ని ఈక్వల్ గా ఉండాలి, అలా ట్రీట్ చేయడం అనేది సోషల్ జస్టిస్ అంటారు. కానీ రిజర్వేషన్స్ అని, ఎకనామిక్ అసిస్టెన్స్ అని, ఫ్రీబీస్ ఇవ్వడం అని ఇలా ఇచ్చేటట్టు చేసి క్వాలిటేటివ్ గా చేసేస్తారు దాన్ని. యాక్చువల్ గా స్టేట్ అనేది డిస్క్రిమినేట్ చేస్తున్నది కొంతమంది వైపు, కానీ ఆ డిస్క్రిమినేషన్ ని జస్టిఫై చేసేలాగా ఈ కాన్సెప్ట్ ముందు పెడతారు అన్నమాట. సో ఎకనామికల్ గా వీళ్ళందరికీ చాలా ఫ్రీగా హ్యాండ్ అవుట్స్ అది ఇవ్వడం వల్ల అండ్ ఈజీగా ఆపర్చునిటీస్ అవి ఇవ్వడం వల్ల వాళ్ళంత కష్టపడరు. వాళ్ళు సిస్టమ్ ని టేక్ ఓవర్ చేస్తారు. సిస్టమ్ అన్ప్రొడక్టివ్ గా ఉంటుంది. సో అన్ప్రొడక్టివ్ సిస్టమ్ లో మళ్ళీ మనకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గానీ, ప్రొడక్టివ్ గానీ, క్రియేటివిటీ గానీ డెవలప్ అవుతుంది. సో మ్యాక్రో లెవెల్లో సిస్టమాటిక్ గా ఈ సోషల్ జస్టిస్ అనేది ఇలా దెబ్బతీస్తుంది అన్నమాట. పాపం పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఆపర్చునిటీస్ లేక ఉన్న వాళ్ళకి ఏది ఇచ్చినా వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళు అంత ఆలోచించరు దూరదృష్టితో, ఎందుకు, ఏంటి, దీని పర్యావసం ఏంటి, ఫ్యూచర్ ఏమవుతుంది అనేది ఆలోచించరు. ఆ తపనలో తీసేసుకుంటారు. సో వాళ్ళని అనలేం, కానీ ఆ సిస్టమ్ అలా డిజైన్ చేశారు. నార్మల్ గా ఏ ఇంటర్వెన్షన్స్ లేకుండా వదిలేస్తే పేదరికంలో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడు మనిషి నైజం ఏంటంటే ఎదుర్కొని ముందుకొచ్చి పైకి ఎదుగుతాడు. కానీ ఆ
అది కట్ చేసేస్తున్నారు అనమాట. ఓవరాల్ గా ఆ ఎదుగుదల మెంటాలిటీ కట్ చేసేసి ఫ్రీబీ మెంటాలిటీ లాగా తయారు చేసేస్తున్నారు. అది మ్యాక్రో లెవెల్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని కిల్ చేస్తున్నారు అన్నమాట. అది క్లియర్ గా తెలుస్తున్నది. సో మన పేదరికం ఎక్కడా మనకి స్ట్రెంగ్త్ అయ్యేలా కాకుండా అది వీక్నెస్ అయ్యేలాగా ఈ సోషల్ జస్టిస్ అనే సిస్టమ్ కాయిన్ చేసి సిస్టమ్ డిజైన్ చేశారు అన్నమాట బ్రిటిష్ వాళ్ళు. మూడవది పొలిటికల్ గా కూడా ఇది చాలా డ్యామేజింగ్ మాట. ఈ సోషల్ జస్టిస్ వలన ఈ పొలిటికల్ హైరార్కీ అనేది స్టేబుల్ గా ఉండదు. ఈ సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ సైకలాజికల్ గా అనార్కీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అందరూ ఈక్వల్ కాబట్టి అందరూ పవర్ లో ఉండొచ్చు, నేను పవర్ కి అర్హుడినే ఎందుకు కాదు అనేది మైండ్ లో పడిపోతుంది. పవర్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక స్టేబుల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్రియేట్ చేసే ఒక సిస్టమ్ లో భాగం అని మర్చిపోతారు. వాళ్ళు పర్సనల్ ఈగో సాటిస్ఫై అవ్వడానికి, వాళ్ళు ఎక్కువ అని వాళ్ళ దృష్టిలో వాళ్ళు అనిపించడానికి పవర్ కోసం ప్రాకులు పడుతుంటారు. ఎవరైనా బాగు చేయడానికి వస్తే మాత్రం ఈ సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ వాడుకొని బాగు చేయడానికి కూడా ఆస్కారం ఇవ్వవు. ఎందుకంటే మాసెస్ దృష్టిలో వీళ్ళు దేవుళ్ళు అనిపిస్తారు. ఇదేంటి ఫ్రీగా మనీ ఇస్తుంటే, మాకు అన్ని ఇస్తుంటే వేరే వాళ్ళు ఆపుతున్నారు అని పేదరికంలో ఉన్న వాళ్ళకి. సో ఆ అడ్వాంటేజ్ వీళ్ళకి ఉంటుంది. సో ఇది ఒక హ్యూజ్ పొలిటికల్ అనార్కీని క్రియేట్ చేసి అస్సలు పొలిటికల్ స్టెబిలిటీ ఉండనివ్వదు. సో చాలా ఇంటెలిజెంట్ గా డిజైన్ చేసిన సిస్టమ్ ఇది, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని తొక్కేయడానికి, పొలిటికల్ గా డీస్టెబిలైజ్డ్ గా ఎప్పటికీ ఉంచడానికి. ఇవన్నీ అవుతూ ఉండగా ఈ కాన్ఫ్లిక్ట్స్ లో వీళ్ళు ఈ సిస్టమ్, బ్యూరోక్రసీ ఇవన్నిటితో సహాయంతో వీళ్ళు డబ్బులు చేసుకుంటారు కష్టపడే వాళ్ళ దగ్గర. సో వాళ్ళకి పెనలైజింగ్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా మొత్తం కంట్రీ అనేది డెడ్ అయిపోతుంది. సైలెంట్ గా అలా కిల్ చేసేస్తున్నారు అన్నమాట ఇన్ ఫుల్ పబ్లిక్ వ్యూ. సో అది ఈ సోషల్ జస్టిస్ సిస్టమ్. ఇది యాక్చువల్ గా యాంటీ పూర్, ప్రో పూర్ కాదు, కానీ వాళ్ళు ప్రో పూర్ అని చెప్తారు. ఎందుకంటే ఇన్ని 50-60 ఏళ్ళుగా ఉంది, ఇంకా పూర్ అనేది వాళ్ళు పెరుగుతున్నారు, తగ్గట్లేదు. ఇది ప్రో పూర్ అయితే వీళ్ళందరినీ తగ్గాలి, కానీ మొమెంటరీగా పెరుగుతారు, లాంగ్ టర్మ్ లో పూర్ గానే ఉంటారు. సో సోషల్ జస్టిస్ అనేది యాంటీ పూర్ సిస్టమ్, పూర్ ని పూర్ లాగే ఉంచడానికి ఎప్పటికీ. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సోషల్ జస్టిస్ అనేది కొత్తగా తీసుకురావడం అనేది ఏం లేదు, ఇది పాత కాన్సెప్టే. కానీ ఇప్పుడు వీళ్ళకి నోట్ల ప్రింటింగ్ అది ఇవి అవి అయిపోయాయి. సో ఎకనామికల్ గా వీళ్ళు ఇవి చేయలేరు. ఇప్పుడు అప్పట్లో కాంగ్రెస్ ఉండేది కాబట్టి సెంటర్ లో వీళ్ళు డిఎంకే ఈ పార్టీలు ఇవన్నీ ఈ సోషల్ జస్టిస్ ఎకనామిక్ టర్మ్స్ లో చేసాయి ఫైట్. ఇప్పుడు ఇది రిలీజియస్ టర్మ్స్ లో చేయడానికి ఈ విజయ్ గారు ఒక క్రిస్టియన్ ఫీల్ ఉండే ఒక సోషల్ జస్టిస్ సిస్టమ్ ని ఇప్పుడు తీసుకొచ్చారు తమిళనాడులో. ఎందుకంటే సెంటర్ లో ఇప్పుడు హిందూ మెజారిటీ పార్టీ లాగా బీజేపీ ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి, అండ్ ఇస్లాం పొలిటికల్ గా గ్రౌండ్ లూజ్ అవుతుంది కాబట్టి ఇండియాలో. అందుకని ఆ రీతిలో ఇది ఒక న్యూ ఎరా ఆఫ్ సోషల్ జస్టిస్ సిస్టమే. కానీ కాన్సెప్ట్ మాత్రం అదే. భారతదేశాన్ని ఒక పేద దేశంలా ఉంచాలి, భారత ప్రజల్ని పేదరికంలోనే ఉంచాలి ఎప్పటికీ అనేదే కాన్సెప్ట్. పొలిటికల్ గా ఎప్పుడు వీక్ గానే ఉంచాలి అనేదే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ నే ఫాలో అవుతున్నారు. కాకపోతే చిన్న చిన్న మార్పులు. ఇప్పుడు ఖిల్జీ డైనాసిటీ నుంచి లోడీ డైనాసిటీ వచ్చినట్టు, లేకపోతే ఢిల్లీ సుల్తానేట్ నుంచి మొఘల్ సుల్తానేట్ వచ్చినట్టు, అంతకు మించి ఇంకేం లేదు. అది ఈ పాడ్కాస్ట్ సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ మీద నాకున్న మిడిమిడి జ్ఞానంతో నేను లైఫ్ లో నా ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను అబ్జర్వ్ చేసింది ఈ పాడ్కాస్ట్ లో తెలియపరిచాను. మళ్ళీ వేరే కొత్త పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.